టీకా మందులు తీసుకోకపోతే పిల్లలు మీజిల్స్, కోరింత దగ్గు, ఇంకా ప్రాణాలు తీసే ఇతర వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యాధులకు గురై ప్రాణాలతో బయటపడిన పిల్లలు బలహీనంగా మారి సరిగ్గా పెరగరు లేదా శాశ్వత అంగవైకల్యానికి గురవుతారు. ఆ తర్వాత పోషణ లోపానికి గురై లేదా ఇతర అనారోగ్యం కారణంగా చనిపోయే ప్రమాదం ఉంది. హెపటైటిస్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు ఇప్పుడు టీకాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఏటా 17 లక్షల మంది పిల్లలు తగిన టీకాలు వేయించుకోకపోవడం వలన చనిపోతున్నారు. రోగనిరోధక టీకాలు ఉన్నప్పటికీ సమాచారం తెలియకనో తెలిసినా పాటించకపోవడం వలనో ఇలా జరుగుతుంది. వ్యాక్సిన్లు తీసుకున్న పిల్లలు మాత్రం రక్షణ పొందుతున్నారు. తల్లిదండ్రులందరూ తమ శిశువుకు ఏ రకాల టీకాలు ఇవ్వాలి, వాటిని ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు, ఎన్నిసార్లు ఇవ్వాలి అనే విషయాలు ఖచ్చితంగా తెలిసి ఉండడం చాలా అవసరం. బిడ్డ అనారోగ్యంతో లేదా అంగవైకల్యంతో ఉన్నా టీకాలు ఇప్పించడం చాలా సురక్షితం. పైగా అవి చాలా అత్యవసరంగా చేయించాలన్న సంగతి కూడా గ్రహించాలి. ప్రతి శిశువుకి మొదటి ఏడాదిలో వరుసగా టీకా మందులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తట్టివ్యాధి నుంచి రక్షణకు టీకాలు చేయించాలి. పిల్లలు పుట్టిన వెంటనే టీకాల ప్రక్రియ మొదలవుతుంది. మొదటి ఏడాదిలోనే ఎక్కువ టీకాలు మొదలవుతాయి. మనకి రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ చూసుకుంటే కనుక 2 రకాలుగా ఉంటాయి యూజువల్గా మనకి. దీంట్లో ఒకటి ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటారు, ఇంకొకటి అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటారు. ఇన్నేట్ అంటే స్వతహాగా అంటే పుట్టినప్పుడు వెంటనే మనలో ఉండేదన్నమాట. అంటే తల్లి నుంచి సంక్రమించేది కావచ్చు, లేకపోతే ఎటువంటి ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ కాకుండానే బాడీలో ఉండే ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటారు అనమాట. ఇంకొకటి అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే కనుక పాపాయి జన్మించిన తర్వాత ఒక 4 నెలల తర్వాత 6 నెలల తర్వాత ఎప్పుడైతే తల్లి నుంచి వచ్చినటువంటి ఇమ్యూనిటీ పవర్ యాంటీబాడీస్ ఐజీజీ అనేటువంటి యాంటీబాడీస్ ఏమవుతాయంటే డెలివరీ టైంలోనే తల్లి నుంచి పాపాయికి ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. అంబలికల్ కార్డ్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నట్టు. ఆ ఇమ్యూనిటీ పవర్ ఏవైతే ఉన్నాయో యాంటీబాడీస్ 3 నుంచి 4 నెలల వరకు ప్రొటెక్ట్ చేస్తాయి. దాని తర్వాత ఏమవుతుందనంటే పాపాయి న్యాచురల్ ఇన్ఫెక్షన్స్కి గాలి ద్వారా కానీ ఆహారం ద్వారా నీటి ద్వారా సోకితే కనుక ఇన్ఫెక్షన్స్ వాటికి అగెనెస్ట్గా బాడీలో యాంటీబాడీస్ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేటువంటిది యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి తద్వారా వచ్చే ఇమ్యూనిటీని మనం అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటారు. రోగ నిరోధక శక్తి అనేటువంటిది మన చుట్టూ ఉండే పరిసరాల ప్రభావం కూడా మన మీద ఉంటుంది. సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఈ 2 కూడా రోగ నిరోధక శక్తి మీద పనిచేస్తాయి. సో పేరెంట్స్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ కేవలం బయట నుంచి ఇన్ఫెక్షన్ ద్వారా మాత్రమే డెవలప్ అవుతుంది కాబట్టి న్యాచురల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఈ వ్యాక్సినేషన్ అనే కాన్సెప్ట్ ఏంటి అని అంటే మనం ఇన్ఫెక్షన్ మొత్తం కాకుండా ఇన్ఫెక్షన్కి కారణమయ్యేటువంటి క్రిమిని కానీ యాంటీజెన్ని కానీ తక్కువ మోతాదులో ఎక్కించడం ద్వారా బాడీ దానికి రెస్పాండ్ అవుతుంది అనమాట. రెస్పాండ్ అయ్యి ఆల్రెడీ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి రెడీగా ఉంటుంది. న్యాచురల్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే వస్తుందో ఈ వ్యాక్సినేషన్ టీకా ద్వారా ఆల్రెడీ బాడీలో డెవలప్ అయిన యాంటీబాడీస్ ఫైట్ చేసి తద్వారా ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కాకుండా ఆపేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్ బిహైండ్ మన ఇమ్యూనిటీ టైప్స్. అదే రకంగా వ్యాక్సినేషన్ వల్ల ఇమ్యూనిటీ ఏ రకంగా వస్తుంది అనేది అవగాహన. పిల్లలు శిశువుగా ఉన్న దశలోనే టీకా మందులు తీసుకోవాలి. కొంతమంది టీకాలు పూర్తిగా వాడకపోవడం వలన వాటి ఫలితాన్ని పొందలేకపోతున్నారు. శిశువులకు టీకా మందులను పూర్తి సంఖ్యలో ఇప్పించాలి, లేకపోతే అవి పనిచేయవు. ఏదైనా కారణం చేత శిశువుకు తొలి ఏడాదిలో వరుసగా అన్ని టీకాలను పూర్తి సంఖ్యలో ఇవ్వలేకపోతే వీలైనంత త్వరగా ఆ శిశువుకు వెంటనే ఆ టీకాలను పూర్తిగా ఇప్పించడం చాలా ముఖ్యం. వ్యాక్సిన్ ద్వారా లభించే రక్షణను ఈ షాట్స్ రెట్టింపు చేస్తాయి. పిల్లలు పుట్టినప్పుడు BCG, పోలియో, కొన్ని దేశాల్లో హెపటైటిస్ B టీకాలు ఇస్తారు. 6, 10, 14 వారాల వయసులో DPT, పోలియో టీకాలు ఇస్తారు. 9 నెలల వయసులో తట్టు, గవదబిళ్ళలు, రుబెల్లా లాంటి వ్యాధులకు టీకాలు ఇవ్వడం పరిపాటి. సో ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఇప్పటికి మనకి నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఇంద్రధనుష్ అనేది నడుస్తుంది అనమాట, NIP అనేది. దాంట్లో పార్ట్గా మనకి దగ్గరగా 10 నుంచి 15 వ్యాధుల వరకు కూడా ఇన్ఫెక్షన్కి సంబంధించినటువంటి టీకాలు ఉన్నాయి. ప్రైవేట్లో అంటే గవర్నమెంట్లో కాకుండా ప్రైవేట్ బాడీస్లో చూసుకున్నట్లయితే కనుక ఇంకొక 6 నుంచి 7 యాడ్ అవుతాయి. ఈ లిస్ట్ ఒక 20 to 24 ఇన్ఫెక్షన్స్ వరకు కూడా మనకు టీకాలు అనేటువంటి అందుబాటులో ఉన్నాయి. సో ఏ టీకా ఇస్తే ఎటువంటి రక్షణ వస్తుందని మనం చూసుకున్నట్లయితే యూజువలీ 2 రకాలు ఉంటుంది దీంట్లో కూడా టీకాల్లో. సింగిల్ డోస్ ఒకటి, మల్టిపుల్ డోస్ ఒకటి అంటారు అనమాట. సింగిల్ డోస్ వ్యాక్సిన్స్ అంటే 1 లేదా 2 టీకాలు తీసుకుంటే కనుక లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. మల్టిపుల్ డోసెస్ టీకాలు అనేటువంటివి
మనకి 3 లేదా అంతకంటే పైగా అంటే ఓవర్ స్పాన్ 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కాలంలో లేదు 5 ఏళ్ళు వచ్చేసరికి 3 లేదా 4 అంతకంటే ఎక్కువ టీకాలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దానివల్ల వచ్చే ఇమ్యూనిటీ తొందరగా తగ్గిపోతుంది అనమాట. సో రిపీటెడ్గా బూస్టర్ డోసెస్ అనేటువంటి అవసరం ఉంటుంది. సో పేరెంట్స్ వేటికి సింగిల్ డోసెస్ అవసరం అవుతుంది, వేటికి మల్టిపుల్ డోసెస్ అవసరం చూసుకోవాలి. కొన్ని కంపల్సరీ వ్యాక్సినేషన్స్ ఉంటాయి, అంటే ఆప్షన్స్ ఉండవు అనమాట. తప్పనిసరిగా వేయించాల్సిందే, చాలా హానికరమైనది. ఉదాహరణకు పోలియో లాంటిది, సో తప్పనిసరిగా వేయించాలి. మెదడు వాపుకు సంబంధించిన టీకా తప్పనిసరి వేయించాలి. ఇన్ఫ్లుయెన్జా టీకా, ఫ్లూ టీకానే తీసుకోండి. ఈ కోవిడ్ సీజన్లో పిల్లలకి చాలామంది కూడా ప్రమోట్ చేసి అడ్వకేట్స్ చేసామన్నమాట. చాలామంది పిల్లలకి పీడియాట్రిషియన్స్ అందరూ కూడా, ఎందుకంటే దానివల్ల ఫ్లూ ఛాన్సెస్ తగ్గుతుంది. అదే రకంగా కొంచెం క్రాస్ ఇమ్యూనిటీ కూడా ఉంటుంది కోవిడ్ నుంచి అని పిల్లల్లో మనకి యూఎస్ నుంచి స్టడీస్ వచ్చాయి. కాబట్టి అలాంటి వ్యాక్సిన్స్ ఆప్షనల్ వ్యాక్సిన్స్ అనమాట. పేరెంట్స్కి చెప్తాము మనము దీనివల్ల ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయని, పేరెంట్స్ ఆలోచన చేసుకొని ఆ టీకాలను. సో కంపల్సరీ వ్యాక్సినేషన్స్, మ్యాండేటరీ వ్యాక్సినేషన్స్, ఆప్షనల్ వ్యాక్సినేషన్స్ 2 రకాలుగా ఉంటాయనేది పేరెంట్స్ గ్రహించాలి. టీకాలు తీసుకోకపోతే పిల్లలు మీజిల్స్, కోరింత దగ్గు లాంటి వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యాధులకు గురై ప్రాణాలతో బయటపడిన పిల్లలు కూడా బలహీనంగా మారి సరిగ్గా పెరగరు లేదా శాశ్వత అంగవైకల్యానికి గురవుతారు. పిల్లల్లో 3 రోజుల కన్నా ఎక్కువగా జ్వరం, శరీరంపై దద్దుర్లు, దగ్గు, ముక్కులో నుంచి నీళ్లు కారడం, కళ్ళు ఎర్రబడ్డం మొదలైన లక్షణాలు కనబడితే అది తట్టు వ్యాధి అయి ఉంటుంది. కాలు, చెయ్యి వేలాడినట్లు ఉండడం, కదలిక కష్టం కావడం పోలియో వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధికి గురైన ప్రతి 200 మంది పిల్లల్లో ఒకరు జీవితాంతం అంగవైకల్యానికి గురవుతారు. అందుకే పోలియో రాకుండా పిల్లలందరికీ టీకాలివ్వాలి. చర్మం మీద పొక్కులు లేచి జుగుప్సాకరంగా మార్చే టెట్నస్ బ్యాక్టీరియా రాకుండా ఉండాలంటే టీకా అవసరం. శిశువుకు 6 వారాల వయసున్నప్పుడు డీపీటీ అవసరం. ఇది టెట్నస్ వ్యాధికి వ్యతిరేకంగా శిశువుకు రక్షణను కొనసాగిస్తుంది. పుట్టిన వెంటనే 3 టీకాలు ఇచ్చేస్తాం. ఒకటి బీసీజీ టీకా, ట్యూబర్క్లోసిస్, టీబీకి సంబంధించింది. భుజం మీద, ఎడం భుజం మీద ఇస్తాం. చాలా మందికి మనం చూస్తూనే ఉంటాం, మచ్చలాగా ఉంటుంది. అదే సమయంలో మనం హెపటైటిస్ బి అనే టీకా కూడా ఇస్తాము, కామర్లకు సంబంధించిన టీకా. ఓరల్ పోలియో, ఈ 3 డెలివరీ అయినప్పుడు ఇస్తాం. డెలివరీ అయిన తర్వాత ప్రైమరీ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అని ఉంటుంది. అంటే 1.5, 2.5, 3.5 నెలలు, 6, 10, 14 వారాల వయసులో డిటిపి అంటే డిప్తీరియాకి సంబంధించింది, టెటనస్ సంబంధించినటువంటి, పర్టుసిస్ ఇది, అదే రకంగా హిబ్ బ్రెయిన్ ఫీవర్కి సంబంధించింది, నిమోకోకల్ వ్యాక్సిన్ నిమోనియాకి సంబంధించినటువంటి, రోటా వైరస్ విరోచనాలకి సంబంధించినటువంటి వ్యాక్సిన్. ఈ 6 వ్యాక్సిన్స్ కూడా 6, 10, 14 వారాల్లో పిల్లలకి ఇస్తారు. దీని తర్వాత 6వ నెల 7వ నెలలో ఫ్లూ టీకా ఇస్తారు. 9 నెలలు వచ్చేసరికి మనకి ఇప్పుడు కొత్తగా ఎంఎంఆర్ అంటే తట్టు రుబెల్లాకు సంబంధించిన మీజిల్స్, మమ్స్, రుబెల్లాతో పాటుగా ఎంసీవీ మెనింగోకోకల్ వ్యాక్సిన్ అనేది కూడా చెప్తూ ఉన్నారు. సంవత్సరం వయసు రాగానే హెపటైటిస్ ఏ, టైఫాయిడ్ టీకా ఇస్తాము. 15 నెలలకి చికెన్ పాక్స్, వ్యారిసెల్లా అంటారు, చికెన్ పాక్స్ సంబంధించినటువంటి వ్యాక్సిన్. అదే రకంగా ఫస్ట్ 1 ఇయర్లో వేసినటువంటి బూస్టర్ వ్యాక్సినేషన్స్, డిటిపి కావచ్చు, ఐపీవి పోలియోకి సంబంధించిన బూస్టర్ కావచ్చు, హెపటైటిస్ ఏకి సంబంధించిన బూస్టర్లు ఉంటాయి. సో చూచాయిగా ఫస్ట్ 2 ఇయర్స్లో ఈ వ్యాక్సినేషన్స్ ఉంటాయి. దీని తర్వాత మనకి ఆప్షనల్ వ్యాక్సినేషన్ చూసుకున్నట్లయితే కనుక ఫ్లూ అనేది ఒక ఆప్షనల్ వ్యాక్సినేషన్ ఉంటుంది. ఇంకొక వ్యాక్సినేషన్ మనకి కలరా వ్యాక్సినేషన్ మన కంట్రీలో లేదు, కానీ అదొక టైప్ ఆఫ్ ఆప్షనల్ వ్యాక్సినేషన్ ఉంటుంది. సో యూజువల్గా పేరెంట్స్ ఎప్పుడైనా సరే అంగన్వాడీ సెంటర్లో కావచ్చు, గ్రామాల్లో అయితే, పట్టణాల్లో అయితే కనుక పీడియాట్రిషియన్స్ దగ్గర ఆ టీకా పట్టికను చూసుకొని పిల్లలకి పుట్టినప్పటి నుంచి వ్యాక్సిన్స్ వేయించారా లేదా అని చూసుకోవాలి. చాలామంది పేరెంట్స్ ఒక్కొక్కసారి తెలియకపోవడం వల్ల కొన్ని టీకాలు మిస్ అయిపోయి, మా వాడికి 3 ఏళ్ళు వచ్చేసింది, 4 ఏళ్ళు వచ్చింది, అక్కడ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో సంవత్సరానికి ఇవ్వాలి, 2 సంవత్సరాలకి ఇవ్వాలంటే అప్పుడు మాత్రమే ఇవ్వాలి, ఆ తర్వాత ఇవ్వకూడదని కాదు. దట్ ఈస్ ద మినిమం ఏజ్. కరెక్ట్ ఏజ్లో అయితే అది చేయాలి. ఒకవేళ అప్పుడు మిస్ అయితే కనుక తప్పనిసరిగా 10 ఏళ్ళ లోపల పిల్లలందరూ కూడా ఈ టీకా పట్టికలో ఉన్నటువంటి వ్యాక్సినేషన్స్ పీడియాట్రిషియన్ కానీ, అంగన్వాడీ సెంటర్స్లో ఆశా హెల్త్ కేర్ వర్కర్స్ కానీ సంప్రదించి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు అనేక ప్రాణాంతక వ్యాధులుగా పేరుపడినవి కూడా టీకాల సాయంతో నివారించే అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. చిన్నపిల్లలకు సకాలంలో టీకాలు వేయడం ద్వారా రకరకాల వ్యాధుల్ని అడ్డుకోగలిగే వీలున్నా ఇప్పటికీ చాలా మందిలో అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యం లాంటి కారణాల వలన నివారించగలిగే వ్యాధులు కూడా వస్తున్నాయి. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి పిల్లలకు అన్ని రకాల టీకాలు ఇప్పించి వాళ్ళ భవిష్యత్తును కాపాడాల్సిన అవసరం ఉంది.